భగవతే నమః. జై నాగు. నమస్తే అండి. నేను రోజు వీడియో పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నానంటే ఇది నా కుటుంబం మంచి కోసం, మీ కుటుంబాలు మంచి కోసం, ఈ భూమిపైన ఉన్న జీవరాశితో సహా కూడా అందరికి మంచి జరగాలని నేను ఇలా గట్టిగా పూజ చేసి వీడియోని మీకు ప్రసాదంగా పంపిస్తున్నా. చూడండి, ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఏంటి స్వామి రోజు అదే వీడియో కదా అంటారు. చెప్పే మాటలను బట్టి చూడండి. మీకు ఎలనాటి శని ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఎంత సంపాదించినా కూడా కష్టం చెమటంతా భూమి మీదకి వెనికిపోవడమే కానీ డబ్బులు కూడా లక్ష్మీ తల్లి కూడా అలాగే ఇంట్లో నుంచి దాడి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఎవరైనా చెప్పారు మీకు? చెప్పలేదు, చెప్పరు కూడా. ఒకసారి మా దగ్గర రాని చెప్తూ ఉంటారు. దానికి నిదర్శనం ఏంటంటే, ముందు ఇంట్లు అంటే ఇల్లు శుద్ధి ఒకటి, మన నోటి శుద్ధి ఒకటి. మనము చేసే పని పాటల్లో ముందు భగవంతుణ్ణి ఆరాధించడమే గొప్పతనం. అర్థమైందా? భగవంతుడు ఒక్కడే, మనం పెట్టుకున్న ఈ పేర్లన్నీ. అలాగే నేను ఎందుకు పెడుతున్నానంటే, మీ గృహములో చెడు పీడలతో బాధపడుతూ ఎలనాటి శనితో చాలామంది ఇంటిలో జ్యోతులైపోతూ ఉంటారు. అలాంటి సమస్యలు కూడా కొన్ని ఎవరో చేసిన అనుకోవచ్చు, లేకపోతే మీ విధిరాత బాగోలేదు అనుకోవచ్చు, లేకపోతే ఇంటి ప్రభావం అవ్వచ్చు, లేదు స్థల ప్రభావం అవ్వచ్చు. ఇన్నిట్లో ఏదో ఒకటి లేనిదే మీకు అక్కడ అలాంటి ఆపద రాదు, అలాంటి కీడు కలగదు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నా వీడియో చూడండి. ఏదన్నా అవసరం అనుకుంటే నా వీడియో మీద ఉంటుంది నా ఫోన్ నెంబర్. ఎనీ టైం నేను లైన్లో ఉంటాను. మీరు మాట్లాడండి. మీరు వస్తానంటే రావచ్చు, లేదా నేను రావాలంటే నేను వచ్చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూడండి. చూసి మీకు బాగుందనుకోండి, మీ బంధువులు మీ ఫ్రెండ్లు ఉంటారు, వాళ్ళకి ఏదైనా బాగోకపోతే వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసినప్పుడు మీరు వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టినట్టు. ప్రాణభిక్ష అర్థమైందా? వాళ్ళకి మీరు ఒక ప్రాణభిక్ష అంటే, నా కాడికి వచ్చిన వాళ్ళు ఇదిగోండి, ఇలాగా జారిపోయే వాళ్ళే కానీ ఇలా ఉన్న వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు ఇంతవరకు నా దగ్గరికి తెలుసా? వాళ్ళు నోటితో చెప్పించా, ఇగో ఇలా ఈ స్థాయి జారిపోతే కింద పడిపోవడమే. అలాంటి వాళ్ళు నా కాడికి వచ్చేది అందరూ కూడా. చాలామంది కూడా యూట్యూబ్లో చూసామండి, ఇలా అని వెళ్ళొచ్చామండి, ఏమీ లేదని అంటూ ఉంటారు. నాది అలా ఉండదు. మీరు పూజ చేయించుకోవాలనుకుంటే నేను ఏ విధంగా చేస్తాననేది మీకు వీడియో పెడతాను. అప్పుడు మీరు చూసి ఓకే అనుకుంటే సరే ఒకసారి మేము రావడమా మీరు రావడమా సరిపోవాలి. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలండి. నా వీడియోని ప్రపంచానికి అందిస్తున్నందుకు మీ ఛానల్ ఇంకా పైకి కోరుకున్నాను.